దేశంలో దాడులు విధ్వంసాలకు కుట్రపడిన ఐఎస్ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులపై రెండో రోజు ఎన్ఐఏ కొరడా జులిపిస్తోంది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. 6 నగరాల్లో జరిగిన దాడుల్లో 14 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐసిస్ ఉగ్రవాదుల డొంకను ఎన్ఐఏ కదిలిస్తోంది. ఉగ్రవాద సంస్థలతో వారికున్న లింకులను బయటపెడుతోంది. 6 నగరాల్లో 12 చోట్ల సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది. గణతంత్ర వేడుకలను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందన్న నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో కీలక నిందితుడు రఫీక్ అహ్మద్ను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. బొమ్మనహళ్లిలో రఫీక్ ఉన్నట్టు సమాచారం అందుకున్న ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంటికొచ్చిన అధికారులపై రఫీక్ కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ గాయపడ్డారు. రఫీక్ 3 ఏళ్లుగా బెంగళూరులోనే ఉంటూ ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఏసీ మెకానిక్గా చెప్పుకుని ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకున్నట్టు తెలిసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో మరో ఉగ్రవాది ఇమ్రాన్ ఖాన్ పఠాన్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. అతని వద్ద నుంచి పేలుడు సామాగ్రి, కంప్యూటర్లు స్వాధీనం చేసుకుంది. మరోవైపు అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ నిఘాను పటిష్టం చేసింది. పాకిస్తాన్తో సరిహద్దుల్లో పొగమంచు, అతిశీతల వాతావరణ పరిస్థితుల వల్ల ముష్కర చొరబాట్లను అడ్డుకునేందుకు వ్యూహాత్మక చర్యలను పెంచింది. ఉగ్రవాదులు, మత్తుమందుల దొంగ రవాణాదారులను దేశంలోకి ప్రవేశించకుండా చూసేందుకు పటిష్ట నిఘాను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సాక్షి న్యూస్, నేషనల్ డెస్క్.